హాయ్ హలో అందరికీ నమస్కారం. నా పేరు కండవల్లి సాల్మన్ రాజు, రిటైర్డ్ సిఐ, రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నాను. నేను రాత్రి నుంచి చూస్తున్నాను, యూట్యూబ్లో అదిరిపోతుంది. సరే, పొద్దున్న మార్నింగ్ కూడా ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చింది. అంటే ఏ విషయం గురించి అంటే, మన విశాఖపట్నంలో హనీ ట్రాప్ అనే ఉదంతాన్ని బయటికి రావడం జరిగింది. అది ఈ హనీ ట్రాప్ గ్యాంగ్ విశాఖపట్నం, హైదరాబాద్లో ఉన్నది. వాళ్ళందరూ ఆ హనీ ట్రాప్ గ్యాంగ్ ఈ అమ్మాయితో ఎవరైతే హనీ ట్రాప్ చేయించారో ఆ అమ్మాయి ధనికులను కానీ, ఎన్ఆర్ఐలను కానీ, అన్మ్యారీడ్ స్టూడెంట్స్, బాగా డబ్బులున్న కుర్రోళ్ళని వీళ్ళందరినీ ట్రాప్లో పడేసి బ్లాక్మెయిల్ చేసి డబ్బులు తీసుకుంటుంది. హనీ ట్రాప్ చేసి వీళ్ళందరి దగ్గర డబ్బులు వసూలు చేస్తుంది, డబ్బులు అక్రమంగా సంపాదిస్తుంది అని చెప్పి ఒక అభియోగం చేస్తూ వార్త సర్క్యులేట్ అవుతుంది. అయితే వాస్తవానికి వెళ్తే మరి వాళ్ళ పేపర్లో వచ్చిన కథనం ప్రకారం, లేకపోతే యూట్యూబ్లో వచ్చిన కథనం ప్రకారం, లేదంటే పోలీస్ అధికారులు చెప్పిన కథనం ప్రకారం మనం చెప్పుకోవాల్సి వస్తే, ఎవరైతే హనీ ట్రాప్ చేసిందనే చెప్పబడుతుందో ఆ అమ్మాయి డిజిటల్ మార్కెటింగ్లో బాగా ప్రావీణ్యత సంపాదించిందని, తల్లిదండ్రులు ఎవరు లేకపోతే ఎక్కడో చుట్టాలింటికాడ బంధువుల ఇంట్లో పెరిగింది, చదువుకుందని చెప్పి, సరే ఆ అమ్మాయి తెలంగాణలో కొంతమంది వ్యక్తులతో కూడి ఇలా హనీ ట్రాప్ చేస్తుంది అని చెప్పి వాళ్ళ అభియోగం. మరి ఏదైతే వాస్తవమైన కంటెంట్ ప్రకారం మనం చూస్తే, ఎవరైతే పోలీసు వారికి సిపి గారికి ఫిర్యాదు ఇచ్చాడో ఒక వ్యక్తి, ఎన్ఆర్ఐ అన్న వ్యక్తి, అతను సిపి గారికి ఫిర్యాదు మరి వాళ్ళు చెప్పే ప్రకారం చూస్తే సిపి గారి దగ్గరికి వచ్చింది కేవలం ఎవరైతే హనీ ట్రాప్ చేసిందని చెప్తున్నారో ఆ అమ్మాయి కూడా వచ్చాడు. దేనికోసం వచ్చాడు? తన తల్లిదండ్రులు నేను పలానా అమ్మాయిని నేను ప్రేమించాను, నా తల్లిదండ్రులు నన్ను ఒప్పుకోవట్లేదు, పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోవట్లేదు అని చెప్పడం, రిపోర్ట్ చేయడం కోసం అక్కడికి వచ్చినట్టు. అక్కడికి వచ్చిన తర్వాత అతనికి ఎవరైతే ఈ అమ్మాయి ఉందో, హనీ ట్రాప్ చేసిందని అమ్మాయి ఉందో, ఆ అమ్మాయి గ్యాంగ్ అంతా కలిపి ఈ అబ్బాయికి స్టూపిఫైడ్ డ్రగ్స్ ఇచ్చి, లేదా బాగా మత్తులో నింపేసి, ఆ మత్తులో పాపం అమాయకుడు ఆ మత్తులో ఉండగానే ఎంగేజ్మెంట్ చేసేసినట్టు, తర్వాత ఆ మత్తులో ఉండగానే ఈ అమ్మాయితో శారీరకంగా కలిసేసినట్టు, ఆ న్యూడ్ ఫోటోలు ఉన్నట్టు, పాపం ఎవరికి అమాయకులైన పోలీసులకి చెప్తే మా పోలీసులు పాపం అదంతా నమ్మేసి నిజమే అనుకుని వెంటనే ఇది హనీ ట్రాప్, ఇది మన ఎక్స్టార్షన్ ఇది, కాబట్టి అర్జెంటుగా దీని మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయండి అని భీమిలి పోలీసులకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగిందని చెప్పి కథనం. అయితే నిజంగా హనీ ట్రాప్ అనేది అసలు నేరమా? ఒకసారి మనం జనరల్గా మాట్లాడుకుందాం. సామాజికంగా మనం ఆలోచిస్తే, మన చరిత్ర పూర్వం నుండి మనకి చాలామంది భార్యలు కానీ, భార్యల దగ్గర సుఖం లేని వాళ్ళు కానీ, లేకపోతే బాగా వేరే స్త్రీలతో సంబంధాలు పెట్టుకుని ఎంజాయ్ చేయాలన్న వ్యక్తులు కానీ, లేదా కొంతమంది అందంగా లేదు భార్య, బయట వాళ్ళు అందంగా ఉన్నారు, లేకపోతే బాగా ఆ అమ్మాయితో ఉంటే నాకు మనసు సంతృప్తిగా ఉంటుంది అనే వ్యక్తులు కానీ, గతం నుంచి మన పురాణాల నుంచి కూడా చూసుకుంటే అక్రమ సంబంధాలు అని అనకుండా కొంతమందిని వేరేగా తీసుకోవడం, ఆ అమ్మాయికి పెట్టుబడులు పెట్టడం, లేకపోతే వాళ్ళకి నివాసాలు ఏర్పరచడం, వారికి ఆస్తులు రాయడం, ఇవన్నీ గతం నుంచి ఎప్పటి నుంచో వస్తున్న చరిత్ర. దాని ప్రకారం ఆలోచించిన
మనకి ఒక రకంగా చూస్తే వ్యభిచారం వృత్తి అని సుప్రీంకోర్టు మొన్న డైరెక్షన్ ఇచ్చింది. ఆ వృత్తి చేసుకోవడంలో వాళ్ళ స్త్రీకి స్వాతంత్ర్యం ఇవ్వాలి తప్ప స్త్రీని ఇబ్బంది పెట్టకూడదని చెప్పి ఒక విధమైన డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. దాన్ని నేరస్తులుగా చూడకూడదు అని చెప్పారు. అయితే ఇప్పుడున్న కేసులో ఏంటంటే, ఈయన ఎవరైతే ఫిర్యాదు చేశారో ఆయన ఒక ఎన్ఆర్ఐ. ఈ అమ్మాయి ఎవరైతే హానీ ట్రాప్ చేశాను అని చేసింది అని చెప్పిన అమ్మాయి, ఆ అమ్మాయి సోషల్ మీడియాలో బాగా యాక్టివ్గా ఉంటుందని, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తూ, ఇన్స్టాగ్రామ్లో వాట్సాప్, ఫేస్బుక్లో రీల్స్ చేస్తూ బాగా యాక్టివ్గా ఉంటుందని, ఈ ఫేస్బుక్లో రీల్స్ చేస్తుండగా ఈ అబ్బాయి ఎవరైతే ఎన్ఆర్ఐ ఉన్నాడో, లేదు మళ్ళీ ఎవరో వేరే వ్యక్తి ఎవరో కంప్లైంట్ ఇచ్చాడు అంటున్నారు. ఆ వ్యక్తి మోసపోయింది ఈ అమ్మాయి దగ్గర, లేకపోతే ఇంకొక అమ్మాయి దగ్గర తెలియదు. ఇలాగా మోసపోయానని చెప్పి వాళ్ళు చెప్పడం. ఇన్స్టాగ్రామ్లో ఎంతోమంది చూస్తారు. ఒక ఇన్స్టాగ్రామ్లో ఒక అకౌంట్ నుంచి ఇంకొక అకౌంట్ ఫాలో అవ్వాలంటే ఖచ్చితంగా యాక్సెప్టెన్స్ ఉండాలి. ఆ యాక్సెప్టెన్స్ ఇచ్చిన తర్వాతే రెండు ఇన్స్టాగ్రామ్లు కనెక్ట్ అవుతాయి. మరి ఈ ఇన్స్టాగ్రామ్లో ఈమె చేసిన రీల్స్, లేకపోతే ఈమె ఎక్స్పోజరు, లేకపోతే ఈమె ట్రాప్ చేసే మాటలు, ఇవన్నీ అందరికీ తెలుస్తాయి. అయితే చాలామంది చూసుంటారుగా, ఈమె చేసిన రీల్స్ కానీ, ఈమె చేసిన డాన్సులు కానీ, ఇవన్నీ చాలామంది చూసుంటారుగా. మరి చాలామంది లైక్లు కొడుతుంటారు కదా. మరి చాలామంది లైక్లు కొట్టిన వాళ్ళులో ఈ ఎన్ఆర్ఐ అన్న వ్యక్తే ఈ అమ్మాయిని ప్రేమించాను అని చెప్పడం, లేకపోతే ఆ అమ్మాయి పోనీ ఈయనకి కాంటాక్ట్ అయ్యి ఎక్కడో ఫారెన్లో ఉన్న అతను ఇండియాలో ఉన్న అమ్మాయి, వైజాగ్లో ఉన్న అమ్మాయిని నేను ప్రేమించానని ఈ అమ్మాయి చెప్పిందట. చెప్పగానే ఆయన ఆ మనసు చాలా పాపం, మైనర్ అబ్బాయి, ఎందుకంటే చాలా చిన్న కుర్రాడు, 18 సంవత్సరాల కన్నా లోపు ఉండే వ్యక్తి అయితే మనం నమ్మొచ్చు. కానీ విదేశాల్లో ఉద్యోగం చేస్తూ డబ్బులు బాగా సంపాదించిన వ్యక్తి ఈ అమ్మాయి మోసం మాటలు చెప్తేనట నమ్మేసి ఆయన ఈ అమ్మాయిని ప్రేమిస్తున్నానని చెప్పేసి కొన్ని గిఫ్ట్లు, కొంత డబ్బు ఇచ్చేసాడట. సరే, ఈ అమ్మాయి మోసం చేసేసి సరే నేను ప్రేమిస్తున్నానని ఇద్దరి మధ్యలో ప్రేమగా చిగురించిందని చెప్పడం. తర్వాత ఈ అమ్మాయి ఎవరైతే ఎన్ఆర్ఐ ఉన్నాడో ఆ అమ్మాయి ఎన్ఆర్ఐ పేరెంట్స్ ఇంటికి వెళ్ళి, నేను మీ అబ్బాయి స్నేహితురాల్ని, మీ ఇద్దరం కలిసి ప్రేమించుకున్నాం, మేము పెళ్లి చేసుకుంటాం, పెళ్లి చేయండి అని చెప్పి అడిగితే వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. ఇప్పుడు మొదలైంది అసలు స్టోరీ. ఇప్పుడు మొదలైంది, వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. సరే, ఏది ఏమైనా ఈయన నువ్వు రా అని చెప్తే మరి వీళ్ళిద్దరిలో కాన్వర్సేషన్ ఏం జరిగిందో తెలీదు. ఆయన ఎవరైతే ఎన్ఆర్ఐ అన్నాడో ఆయన దిగడం జరిగింది, ఇండియాలో ల్యాండ్ అవ్వడం జరిగింది. ఆమె ఆ ఎన్ఆర్ఐని పికప్ చేసుకోవడం, రూమ్కి తీసుకెళ్ళడం, అక్కడ ఈమె మొత్తం మందులో ఇచ్చేస్తే పాపం ఆయన అమాయకంగా ఆమెతో శారీరకంగా కలిసేయడం. తర్వాత వీళ్ళందరూ కలిపి ఈ అమ్మాయి ఫ్రెండ్స్ వీళ్ళందరూ కలిపి ఇతను మత్తులో ఉండగానే వేరే చోటకి తీసుకెళ్ళి అక్కడ ఎంగేజ్మెంట్ చేసినట్టు చేసేసిందని చెప్పి అభియోగం. ఇదంతా సాధ్యమా? ఒక ఎన్ఆర్ఐ, ఒక మేజర్ అయిన వ్యక్తిని సీక్రెట్గా తీసుకెళ్ళి, అతను ఎంత మత్తులో ఉన్నా కానీ తీసుకెళ్ళి మత్తులో ఉండగా అతనికి ఎంగేజ్మెంట్ చేసేయడం సాధ్యమా? ఇంతవరకు అసలు ఈయన ఇండియా వచ్చినట్టు వాళ్ళ తల్లిదండ్రులకు తెలుసా తెలీదా? అసలు ఇండియాలో ఈయన ఎన్ఆర్ఐ కాబట్టి ఫారెన్ నుంచి వీళ్ళ తల్లిదండ్రులకి కాంటాక్ట్లో ఉన్నాడా లేదా? ఇవన్నీ మనం పోలీసులు దర్యాప్తులో ఎంక్వైరీ చేయాలి. ఈయన చెప్పిన మాటలు విని మరి ఉన్నతాధికారులు ఆ అమ్మాయి హౌస్ సెర్చ్ చేయించడం, హౌస్ సెర్చ్లో ఏం దొరికినాయో మరి తెలియదు, ఇమ్మీడియట్లీ హౌస్ సెర్చ్ చేయండి అని చెప్పడం, ఇవన్నీ మరి కొంచెం ఆలోచించాల్సిన పరిస్థితి. ఏది ఏమైనా సరే మనం
మహిళలకు ఎంతో ఉన్నతమైన స్థానం ఇస్తున్నాం ప్రస్తుత ప్రతి ప్రభుత్వం కూడా మహిళలకు ఉన్నతమైన స్థానం ఇస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో మరి ఈ అమ్మాయి గురించి మనం ఆలోచిస్తే మరి ఆ అబ్బాయి చెప్పిన స్టేట్మెంట్ ప్రకారం కానీ లేకపోతే పేపర్ల కథనాల ప్రకారం కానీ ఈ అమ్మాయిని అతను శారీరకంగా ఎక్స్‌ప్లాయిట్ చేయడం జరిగింది. ఆమె సెక్షువల్‌గా అతనితో బాధింపబడకపోయినా కానీ ఇద్దరూ ఇష్టపడే సెక్షువల్‌గా పార్టిసిపేట్ చేశారు. మరి సుప్రీంకోర్టు చాలాసార్లు చెప్తున్నారు, ఇద్దరు మేజర్లైన వ్యక్తులు సెక్షువల్గా పార్టిసిపేట్ చేస్తే అది లివింగ్ టుగెదర్ కానీ లేకపోతే ఇంకోటి కానీ అవుతుంది, కానీ అది ఏ విధమైన మోసం కింద రాదు. అది ఇద్దరు ఇష్టపడి చేసుకున్నారు కాబట్టి అది లివింగ్ టుగెదర్ అవుతుంది అని చెప్పేసి ఎన్నోసార్లు సుప్రీంకోర్టు డైరెక్షన్ చెప్పడం జరిగింది. మరి ఇటువంటి పరిస్థితుల్లో మన పోలీసులు ఆలోచన దృక్పథం మారాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒక సామాన్య స్త్రీ, ఎందుకంటే బ్రిటిషర్సు వాళ్ళ చట్టం రాసినప్పుడే స్త్రీకి చాలా ప్రాధాన్యత ఇచ్చారు వాళ్ళు. ఎందుకంటే మన 497 కేసు చూద్దాం. వ్యభిచార నేరంలో ఒక వివాహిత స్త్రీని ఆ అమ్మాయికి వివాహం అయిందని తెలిసి ఆ అమ్మాయితో అక్రమ సంబంధం లేకపోతే సంభోగం చేస్తే అది వ్యభిచారం కింద నేరంగా భావించారు. దానికి 5 సంవత్సరాలు జైలు శిక్ష వేశారు. కానీ ఇందులో ఎవరైతే ఈ అమ్మాయి ఉందో, వివాహిత ఉందో, ఆ అమ్మాయి నేరస్తురాలు కాదు, ఆ అమ్మాయి ఈ నేరానికి ప్రోత్సహించినట్టు కాదు, ఆ అమ్మాయి ఎట్టి పరిస్థితిలో నేరస్తురాలు కాదు అని బ్రిటిషర్స్ రాశారు. మరి మనం భారతదేశంలో మహిళలకు ఎంతో ప్రాముఖ్యత ఇచ్చే దాంట్లో మనం కనీసం బ్రిటిషర్స్ ఆలోచించినంత విధంగా కూడా మనం ఆలోచించలేకపోతున్నాం. మరి మన భారతీయ న్యాయ సూత్రం 100 మంది దోషులు శిక్ష పడకుండా తప్పించుకున్నా కానీ ఒక నిర్దోషికి శిక్ష పడకూడదు అనే సూత్రం మనది. కానీ మనం ఏం చేస్తున్నాం? నేను అబ్జర్వ్ చేస్తున్నా చాలా కాలం నుంచి, ఈ మీడియా ఎవరైతే మీడియా ఉన్నారో ఆ మీడియా గైడ్ చేస్తుందని నా ఉద్దేశం. పోలీసుల దర్యాప్తు కానీ ఖచ్చితంగా పోలీసుల్ని బాగా ఇన్స్పైర్ చేస్తుంది మీడియా. కేవలం ఈ మీడియాని సంతృప్తి పరచడానికి ఇన్వెస్టిగేషన్ జరుగుతుందేమో అని, లేకపోతే పబ్లిక్ని సాటిస్ఫై చేయడానికి ఇన్వెస్టిగేషన్ జరుగుతుందేమో అనే భావం కలుగుతుంది. ఎందుకంటే ఖచ్చితంగా మొన్న విషయం చూడండి, ముంబై అమ్మాయి ఉంది, ముంబై సినీ నట్ కేసు ఉంది. ముంబై సినీ నట్ కేసులో ఆ అమ్మాయి ఆల్రెడీ అరెస్ట్ అయింది, 42 రోజులు జైల్లో ఉన్నది, బయటకు వచ్చింది. ఎప్పుడు ఫిబ్రవరి నెలలో అయింది అరెస్టు, ఫిబ్రవరి నెలలో బయటకు వచ్చింది. మార్చి నెలలో బయటకు వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత ఇన్నాళ్ళు ఊరుకుని జూలై నెలలో మాత్రమే మా అమ్మాయి బయటకు వచ్చి ఒక టీవీ డిబేట్లో ఛానల్లో ఆ అమ్మాయి కూర్చొని ఆ టీవీలో చెప్పడం, దాని మీద పోలీసులు యాక్షన్ తీసుకోవడం, ఇదంతా జరిగింది. మరి ఈరోజు కూడా మరి అదే టైప్లో జరుగుతుంది ఇది. కానీ అక్కడ ముంబై నట్టుకేమో ఒక న్యాయం, అక్కడ ముంబై నట్ మీద ఇచ్చిన రిపోర్టు తప్పు, అమ్మాయిని అన్యాయంగా అరెస్ట్ చేశారు పోలీసులు అని ఉన్నతాధికారులను కూడా అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధం చేశారు మనం. కానీ మరి ఈ కేసులో ఎందుకని? ఈ కేసులో హనీ ట్రాప్ అంటున్నారు, సరే, ఈ కేసులో కూడా అలాంటి అమ్మాయి కదా ఈ అమ్మాయి. మీరు చెప్పిన ప్రకారంగానే ఆ అమ్మాయి ఏ విధమైన ఈ ఆర్థిక స్తోమతలు లేకపోయినా, ఏదో తల్లిదండ్రులు లేకపోయినా ఎవరి దగ్గర పెరిగి ఆ అమ్మాయి జీవితం నడుపుకోవడానికి చిన్న మార్కెటింగ్ అలాంటివి చేసుకుంటుంది. నిజంగా ఓకే, ఈ అమ్మాయి ఈ ఇన్స్టాగ్రామ్లో ఇతను టచ్ అయిన తర్వాత ఓహో నా జీవితం బాగుపడద్దేమో అనే ఆశతో ఈ అమ్మాయి చేసి ఉండొచ్చు కదా. సముద్రంలో కొట్టుకెళ్ళిపోయేటప్పటికి చిన్న
చిన్న కర్ర ముక్కగా దొరికిన ప్రాణం రక్షించుకోవాలని లేదా జీవితం నడిపించుకోవాలని దాంతో ఈత మొదలు పెడతారు. అలాంటిదే ఇది కూడాను. కానీ మన మన ఆలోచన దృక్పథం మారాలని నేను కోరుకుంటున్నా. ఇవన్నీ చూస్తుంటే మరి పూర్వం నుంచి మన చిన్నప్పుడు ఇలాంటి వాటి గురించే కొన్ని కథలు రాయడం జరిగింది. అందులో ఒక అతి ముఖ్యమైనది చింతామణి నాటకం. మరి చింతామణి నాటకంలో మీరు దాని గురించి మీరు ఒకసారి వింటే తెలుస్తుంది. కళ్ళకు కట్టేలాగా అనే చింతామణి ఆ నాటకంలో చూపించారు. మరి ఈ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే మరి ఒక రకంగా నేను సామర్లకోట ఎస్ఐ చేశాను. అక్కడ పెద్దాపురంలో చాలామంది బాగా డబ్బులు ఉన్నవాళ్ళు అక్కడ కళావంతులకి చాలా డబ్బులు ఇవ్వడం, ఆస్తులు రాసి ఇవ్వడం, అలాగే మండపేట, అలాగే మానేపల్లి, ఇలా కొన్ని ఉన్నాయి. మన ఈస్ట్ గోదావరి అయితే అలాగే చిలుకలూరుపేట, ఇలా కొన్ని చోట్ల కళావంతులు ఎక్కడైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళ యొక్క నటన లేకపోతే వాళ్ళ యొక్క నాగరికత చూపించి వాళ్ళు ఆ నాగరికత అట్రాక్ట్ అయ్యి ఎవరైతే ఈ మగవాళ్ళు ఉంటారో ఆ నాగరికతకు వాళ్ళు చూపించే ఆదరణకు అట్రాక్ట్ అయ్యి వాళ్ళకి గిఫ్ట్లుగా ఇవ్వడం లేకపోతే వాళ్ళకి చేయడం చేస్తూ వాళ్ళ సుఖాన్ని పొందుతుంటారు. ఇప్పుడు ఈ కేసులో కూడా ఏదైతే మన హానీ ట్రాప్ అంటున్నారో ఈ హానీ ట్రాప్లో సెక్షువల్గా వాళ్ళు అనుభవించారా లేదా, వాళ్ళని ఆ అమ్మాయిని అనుభవించారా లేదా, అనిపించినప్పుడు మరి స్త్రీ యొక్క శరీరానికి మనం ఏమి విలువనిచ్చినట్టు దీంట్లో అది నిజంగా అది వ్యాపార వస్తువు ఆ స్త్రీ అంటే. మరి దీని మీద మనం ఒకసారి కూలంకషంగా చర్చించుకోవడం మంచిది. ఎందుకంటే ఓకే ఆ అమ్మాయి నేనేదో లైఫ్లో స్థిరపడాలని ఆశించి ఆ అమ్మాయి అడిగితే అడగుండొచ్చు, ఒకవేళ ట్రై చేస్తే ట్రై చేసి ఉండొచ్చు. ఆ అమ్మాయి బలవంతంగా ఇతను జేబులోంచి లాక్కోలేదు కదా. ఆ అమ్మాయి మీద ఇష్టపడి, అందులో ఇతను మైనర్ కాదు మేజరే కదా, ఇద్దరు మేజర్సే కదా. సోషల్ మీడియాలో ఎంతోమంది ఆ అమ్మాయి రీల్స్ చూసిన వాళ్ళు ఎవ్వరు అట్రాక్ట్ అవ్వదు, వీళ్ళిద్దరే అట్రాక్ట్ అయ్యి వీళ్ళిద్దరే ట్రాప్ చేసిందా. ఓకే పోనీ మిగిలిన వాళ్ళు చాలామంది ఉన్నారని చెప్తున్నారు మన వాళ్ళు, మీడియా కానీ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ చెప్తున్నారు. తీసుకొచ్చి ఎంతమందిని ఇలాగా మీరు ఒక రీసెంట్గా సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ని మర్చిపోతున్నారు. మరి సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే రీసెంట్గా ఒక స్త్రీ తన శరీరాన్ని అద్దెకించుకుంటూ తన కుటుంబ పోషణ నిమిత్తం తన శరీరాన్ని అద్దెకించుకుంటూ తన వ్యభిచారం చేసినట్లయితే, వ్యభిచారం అనేది అది చేసినట్లయితే అది నేరం కాదు, అది నేరంగా చూడకూడదు, సామాజిక సమస్యగా చూడాలి అని చెప్పి మన సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది. పోలీసులకు కూడా దానిలో క్లియర్ డైరెక్షన్ ఇచ్చింది. ఇటువంటి ఏదైతే వ్యభిచార కోపంలో ఇరుక్కుపోయిన వాళ్ళకి కానీ, వ్యభిచారం చేస్తూ జీవితం తన శరీరాన్ని అద్దెకించుకుంటూ జీవితాన్ని నడుపుతున్న, పోషణగా చేసుకుంటున్న వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దని క్లియర్గా చెప్పింది దాంట్లో. మరి మీరు ఒక కోణంలో ఆలోచిస్తున్నారు, బాధితుడు అని చెప్పే ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళిద్దరు కోణంలో ఆలోచిస్తున్నారు. కానీ ఎవరైతే ఈ అమ్మాయి ఉందో, మీరు నిందితురాలుగా ఎవరైతే చెప్తున్నారో ఆ అమ్మాయి కోణం వైపు ఒకసారి ఆలోచించండి. నిజంగా ఆమె పరువు పోగొట్టుకుంది, తన శీలాన్ని పోగొట్టుకుంది, సెక్సువల్గా ఎక్స్ప్లాయిట్ చేయబడింది. అయినా కానీ మరి సెక్షువల్గా ఎక్స్ప్లాయిట్ చేసి వాళ్ళు ఈ అమ్మాయి దగ్గర ఈ అమ్మాయిని అనుభవించి ఈ అమ్మాయి దగ్గర ఆనందం పొంది డబ్బులు ఇచ్చేసి లేకపోతే ఏదైనా బహుమతులు ఇచ్చి ఇప్పుడు నేను మోసం చేసింది, నేను అన్యాయంగా మోసపోయాను, నేను ఇరుక్కుపోయాను అని చెప్తే దాన్ని మనం సపోర్ట్ చేద్దామా? అది నిజంగా చీటింగా లేదా నిజంగా ఎక్స్టార్షనా?
దీంట్లో మనం న్యాయం ఆలోచించాలి కదా. మరి నిజంగా మనం ఇలాగ ఎక్స్టార్షన్ ఇది చీటింగ్ అని అనుకుంటే మరి సుబ్బుశెట్టి గారు లేచి వచ్చి చింతామణి నాటకంలో సుబ్బుశెట్టి గారు లేచి వచ్చి ఈరోజు అప్పుడు నన్ను చింతామణి వాళ్ళ అమ్మగారు కూడా నన్ను ఇలా మోసం చేసిన ఆస్తి అంతా లాగేసుకున్నారు అని మనకి చెప్తే మనం వీళ్ళందరికీ ఫిర్యాదు మనం ఇప్పుడు ఆయన్ని అరెస్ట్ చేయాలా? అలాగే పెద్దాపురంలో ఎంతోమంది కళావంతులు ఉన్నారు. ఆ కళావంతుల్ని పోషించిన లేకపోతే కళావంతులకి ఆస్తులు రాసిచ్చిన వాళ్ళు ఎంతోమంది అందున్నారు. వాళ్ళ యొక్క బిహేవియర్ నచ్చి వాళ్ళకి వీళ్ళ ఆస్తులు ఇచ్చి వాళ్ళకి బహుమతులు ఇచ్చి వాళ్ళని ఎంతో ప్రేమగా చూసి వాళ్ళకి పిల్లలు కూడా కానీ వాళ్ళతో ఉన్న వ్యక్తులు ఎంతోమంది, ఎంతో స్త్రీలు ఉన్నారు, ఎంతోమంది వ్యక్తులు ఉన్నారు. మరి ఆ కోణంలో మనం ఎందుకు ఆలోచించలేకపోతున్నామని అర్థం చేసుకోవాలి. నిజంగా ఇది సెక్షువల్ ఎక్స్‌ప్లాయిటేషన్ అయిందా లేదా ఆ అమ్మాయిని సెక్షువల్గా అనుభవించారా లేదా? సెక్షువల్గా అనుభవించినప్పుడు ఇది నేరం ఎలాగవుతుంది? హనీ ట్రాప్ అంటే ఓకే పోనీ హనీ ట్రాప్ అని ఈ అమ్మాయి హనీ ట్రాప్ చేసి దేశద్రోహం చేయడానికి మన 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 జాతి యొక్క మన దేశం యొక్క రహస్యాలు ఏమైనా బయటికి వెళ్ళిపోవడానికి ఈ అమ్మాయి ప్రయత్నిస్తుంది కాబట్టి ఈ అమ్మాయి నేరస్తురాలు అని మనం చెప్తే ఓకే, మనం దానికి సపోర్ట్ చేయొచ్చు. ఎందుకంటే తప్పదు, దేశద్రోహం నేరం అనేది చాలా దారుణం. కానీ ఇక్కడ అది కాదే. వాళ్ళు సెక్సువల్గా వాళ్ళు ఆనందం పొందారు, వాళ్ళకి దొరకని ఆనందం ఈ అమ్మాయి ఇచ్చింది. ఇందులో ప్రిన్సిపల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అంటామా లేకపోతే దీన్ని క్విడ్ ప్రోకో అందామా, ఏమనాలి దీంట్లో? ఇది ప్రిన్సిపల్ ఆఫ్ ఎక్స్చేంజే కదా. మరి దాన్ని ఒకసారి ఆలోచించండి. ఆలోచించి నిజంగా ఇవన్నీ ఒక గ్యాంగ్ ఉంటే ఆ గ్యాంగ్ మాత్రమే ముద్దాయిలు అవుతారు. ఎందుకంటే ఈ అమ్మాయి విక్టిమే అవుతుంది. ఈ అమ్మాయిని పేరు పెట్టి మీడియాలో ఈ అమ్మాయిని ఎంత అల్లరి చేయాలో అంత అల్లరి చేస్తున్నారు. దీనికి ఎవరు బాధ్యులు? దీంట్లో ఈ స్టాకింగ్ కానీ, డిస్రోబ్ కానీ, వాయరిజం కానీ, అవుట్రేజింగ్ ఆఫ్ మోడెస్టీ కానీ, ఈ చట్టాలు ఎన్నో ఉన్నాయి స్త్రీలకి. ఈ అమ్మాయి తన వ్యభిచారి అయితే మాత్రం కూడా ఈ అమ్మాయిని ఇంత పబ్లిక్గా ఇంత దారుణంగా ఆ అమ్మాయి పేరు చెప్తూ ఆ అమ్మాయిని అంత దారుణంగా అవమానించడం అవసరమా? మీడియా ఇష్టం వచ్చినట్టు చెప్తున్నారు. మరి ఏదైతే ముంబై సినీ నటికి ఒక న్యాయం, ఈ విశాఖపట్నంలో ఎవరైతే హనీ ట్రాప్ అని చేసే ఒక న్యాయం ఒకటేనా? లేదా ఆమెకు ఒక న్యాయం, ఈమె ఒక చట్టం అందరికీ ఒక సమానంగా ఉండాలి కదా. మరి ఆమెకి న్యాయం చేసినప్పుడు ఈమెకి న్యాయం చేయాలిగా. ఈ అమ్మాయిని సెక్సువల్గా ఎక్స్‌ప్లాయిట్ చేశారుగా. మరి 69 ఆఫ్ బిఎన్ఎస్ సెక్షన్ ప్రకారం ఎవరైతే ఈ అమ్మాయిని అరెస్ట్ చేశారు కాబట్టి, అరెస్ట్ లేకపోతే ఈ అమ్మాయి మీద కేసు పెడుతున్నారు కాబట్టి సెక్షన్ 69 ఆఫ్ బిఎన్ఎస్ ప్రకారం వాళ్ళ మీద కూడా కేసు పెట్టండి. అప్పుడు న్యాయస్థానం ఏది న్యాయం ఏది కరెక్ట్ అని చెప్పేసి ఆలోచిస్తుంది. జస్ట్ డిస్కషన్. నేను పోలీసు వారిని నిందించట్లేదు, లేకపోతే నేనేదో చాలా మేధావిని చెప్పట్లే. ఒక స్త్రీని సామాజికంగా మనం ఎంత అవమానం పరుస్తున్నాం అనేది దీంట్లో ఆలోచించండి. ఆ అమ్మాయి ఎవరో నాకు తెలీదు. అయినా కానీ ఈ సోషల్ మీడియా కానీ, మీడియాలో కానీ, యూట్యూబర్స్ కానీ మాట్లాడే మాటలు చూస్తుంటే నాకు చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే నేను 70 సంవత్సరాల వయసు కాబట్టి ఎందుకంటే స్త్రీని మనం ఈ మధ్యకాలంలో మహిళలకు చాలా విలువిస్తున్నామని ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వం అయినా సరే, అటు సెంట్రల్ గవర్నమెంట్ కానీ, ఇటు స్టేట్ గవర్నమెంట్ కానీ, మారుతున్న ప్రభుత్వం ఏదైనా సరే మహిళా సాధికారత అంటున్నారు, లేకపోతే మహిళలకు రక్షణ అంటున్నారు. కేవలం మహిళల మీదే, షెడ్యూల్ కులాల మీద, మహిళల మీద ఫోకస్ చేస్తున్నాం మేమని అందరూ చెప్తున్నారు. మరి ఈ సోకాళ్ళు ఈ చట్టం న్యాయ కోవిదులు ఎంతోమంది ఉంటారు. ఈ న్యాయ కోవిదుల్ని సంప్రదించినప్పుడు ఈ న్యాయ కోవిదులు దీని విషయంలో ఒకసారి ఆలోచించి, ఒకవేళ నిజంగా ఆ అమ్మాయి ఈ రకంగా మోసం చేసుంటే కూడా ఆ అమ్మాయి సెక్సువల్గా ఎక్స్‌ప్లాయిట్ అయింది కాబట్టి
ఆ అమ్మాయి నేరస్తురాలు కాదు, కేవలం విక్టిమ్ మాత్రమే. ఎవరైతే వెనకాలండి చేయించారని చెప్తున్నారో వాళ్ళు మాత్రమే నేరస్తులు అవుతారు. కాబట్టి దర్యాప్తు చేస్తున్న పోలీసు అధికారులు మరొక్కసారి ఆలోచించి నిర్ణయం తీసుకుని దర్యాప్తు చేయాల్సిందిగా కోరుకుంటూ మీ సాల్మన్ రాజు. నమస్తే.